బరి నుంచి వైదొలిగిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రటిక్ అభ్యర్థిగా తనను నామినేట్ చేసినందుకు బైడెన్ కు కమలా హ్యారిస్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తానన్న కమలా, డొనాల్డ్ ట్రంప్ అతడి ప్రాజెక్ట్ 2025 ఎజెండాను ఓడించడానికి దేశాన్ని ఏకం చేయటమే తన లక్ష్యమని ఆమె నొక్కి చెప్పారు. అధ్యక్షుడు ఆమోదం లభించినందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను. ఈ నామినేషన్ను సంపాదించి గెలవటమే నా ఉద్దేశం అని కమలా హ్యారిస్ పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన మొదటి మహిళ. అంతేకాదు, ఈ పదవి చేపట్టిన తొలి నల్లజాతీయురాలు. దక్షిణాసియా సంతతి వ్యక్తి కావడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ తన అసాధారణ నాయకత్వానికి, మన దేశానికి దశాబ్దాలుగా చేసిన సేవలకు అమెరికా ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతేడాది అమెరికా వ్యాప్తంగా పర్యటించి ఎన్నికల్లో స్పష్టమైన వ్యక్తిని ఎన్నుకోవాలని అమెరికన్లను కోరాను. రాబోయే రోజులు, వారాల్లో నేను అదే చేస్తాను. డొనాల్డ్ ట్రంప్ అతన్ని విపరీతమైన ప్రాజెక్ట్ 2025 ఎజెండాను ఓడించడానికి, డెమోక్రటిక్ పార్టీ మన దేశాన్ని ఏకం చేయడానికి నా శక్తి మేరకు నేను ప్రతిదీ చేస్తాను. 107 రోజులు కలిసికట్టుగా పోరాడి గెలుస్తాం అని ఆమె అన్నారు. కమలా హ్యారిస్ కు జో బైడెన్ మద్దతు ప్రకటించడంతో దాదాపు ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్లే. అయితే కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ఫిట్జ్కే రేస్లో ఉన్నారు. ఆగస్టు 19 నుంచి 22 వరకు చికాగోలో జరిగే డెమోక్రటిక్ పార్టీ సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ప్రతినిధులంతా తమ అభ్యర్థిని ఎన్నుకుంటారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా హ్యారిస్ కు మద్దతు తెలిపారు. అలాగే బైడెన్ ను తప్పుకోవాలని డిమాండ్ చేసిన డెమోక్రటిక్ ప్రతినిధులు కూడా ముందు నుంచి కమలాకే జై కొడుతున్నారు. దీంతో డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఆమె గెలుపు లాంఛనమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల నుంచి వైదొలిగిన జో బైడెన్ కమలా హ్యారిస్ ను నామినేట్ చేయటాన్ని మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి విదేశాంగ మాజీ కార్యదర్శి హిల్లరీ క్లింటన్లు స్వాగతించారు. మేము అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం, కానీ రెండోసారి ట్రంప్ అధ్యక్షుడైతే ఎదురయ్యే ముప్పు కంటే అవేమంత ఆందోళనకరమైనవి కావు. మొదటి రోజు నుంచి ఆయన నియంతగా ఉంటానని వాగ్దానం చేశాడు. ట్రంప్ కి సేవకుడైన సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు రాజ్యాంగాన్ని మరింత ముక్కలు చేయడానికి మాత్రమే అతనికి ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు కమలా హ్యారిస్ కు మద్దతు, ఆమెను ఎన్నుకోవటానికి మాకు లభించిన ప్రతి అవకాశంతో పోరాడటానికి సమయం ఆసన్నమైంది అని క్లింటన్ వ్యాఖ్యానించారు.